మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 15 శ్లోకము 11ను పరిశీలిద్దాం. పురుషోత్తమ యోగంగా పిలువబడే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు పరమాత్మ స్వరూపాన్ని వివరిస్తున్నాడు. ఆ పరమాత్మను ఎవరు చూడగలరు, ఎవరు చూడలేరు అనే ఒక ముఖ్యమైన విషయాన్ని ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానో నైనం పశ్యంత్యచేతసః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ప్రయత్నం చేసే యోగులు తమలోనే ఉన్న ఆత్మను దర్శించగలరు, కాని మనసును శుద్ధి చేసుకోనివారు, నిగ్రహం లేనివారు ఎంత ప్రయత్నించినా ఆ ఆత్మను చూడలేరు. ఇక్కడ ప్రయత్నం ఒక్కటే ముఖ్యం కాదని భగవానుడు స్పష్టం చేస్తున్నాడు. ప్రయత్నంతో పాటు మనస్సు యొక్క శుద్ధి, క్రమశిక్షణ కూడా అవసరం. మురికి నీటిలో మన ప్రతిబింబాన్ని మనం చూడలేము కదా, అలాగే మలినమైన మనస్సుతో పరమాత్మను దర్శించడం అసాధ్యం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఆధ్యాత్మిక సాధన అనేది కేవలం బయట చేసే పూజలు, జపాలు మాత్రమే కాదు. అంతకు మించి అది అంతర్గత ప్రయాణం. మనస్సును అహంకారం, కోపం, అసూయ వంటి మలినాల నుండి శుభ్రపరుచుకోవడమే అసలైన సాధన. ప్రయత్నం అనే పడవకు చిత్తశుద్ధి అనే చుక్కాని తోడైనప్పుడే మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో గమ్యాన్ని చేరగలమని ఈ శ్లోకం మనకు గుర్తు చేస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం ఏ పని చేసినా కేవలం కష్టపడి చేయడమే కాదు, సరైన మనస్తత్వంతో చెయ్యాలి. ఆఫీస్లో పనిచేసేటప్పుడు లేదా కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేటప్పుడు ప్రశాంతమైన, స్వచ్ఛమైన మనస్సుతో చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. అదే మనస్సులో గందరగోళం, ప్రతికూల ఆలోచనలు ఉంటే ఎంత కష్టపడినా తృప్తిగాని, విజయంగాని లభించదు. కాబట్టి మన ప్రయత్నానికి మనశ్శుద్ధిని జోడించడం నేర్చుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.